ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇక మనతో మాట్లాడడానికి సినీ నటుడు ఉత్తేజ్ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ఉత్తేజ్ గారు. నమస్తే అండి. ఉత్తేజ్ గారు, మీకు తెలుసు రామోజీరావు గారి గురించి తెలియని వారు ఎవరూ లేరు. అలాంటి రామోజీ సంస్థల్లో మీరు కూడా అసోసియేట్ అయి నటించారు. మీకు రామోజీ సంస్థతో అనుబంధం ఏంటండి? చాలా షాకింగ్ అండి. ఫస్ట్ అంటే పెద్ద ఆయన అయ్యారు. అవును. బట్ కొన్ని పేర్లు స్పెల్లింగ్ కావండి. ఇప్పుడు RAMO JI రామోజీరావు, ఇట్స్ నాట్ ఎ స్పెల్లింగ్, ఇట్స్ ఎ హిస్టరీ. అవును. కొందరు ఏమంటారు, బతుకున్నప్పుడే కొందరు చనిపోతారు, కొందరు చనిపోయాక కూడా బతుకుంటారు. అలా చనిపోయాక కూడా బతుకుండే వ్యక్తి ఆయన పేరులోనే ఉంది, ఆయన సంస్థల్లోనే ఉంది, మార్గదర్శి అని. ఇలా ఎన్నో జీవితాలకి, ఎన్నో దారులకి, ఎన్నో మన భవిష్యత్ ప్రయాణాలకి మార్గదర్శి ఆయన. అలాగే ఏంటంటే నాకు తెలిసి ఆయన ఇటుక వ్యాపారంతో ఏదో స్టార్ట్ అయ్యారని విన్నాను. ఇటుక వ్యాపారంతో స్టార్ట్ అయ్యి ఇటుక పేర్చుకుని ఎన్నో జీవితాలకి ఒక నీడనిచ్చాడు, మా జాడ తెలిపాడు. ఒక సమాజంలో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, పారిశ్రామిక రంగంలో కానివ్వండి, ఎన్ని రంగాల్లో నేను ఒక పెద్ద వటవృక్షం అండి. ఈనాడు, ఈటీవీ, ఉషా కిరణ్ కావచ్చు, మార్గదర్శి కావచ్చు, ప్రియ కావచ్చు, అలాగే రాళ్ళు రప్పలు ఉన్న ఒక దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీగా మార్చడం కావచ్చు, తెలుగు అనే ఒక మ్యాగజైన్ కావచ్చు, తెలుగు భాషాభ్యుదయం కావచ్చు, తన ఎడిటోరియల్స్ కావచ్చు, ఒక ఇప్పటికీ కూడా ఊళ్ళల్లో కానీ ఎక్కడ కానీ ఈటీవీ న్యూస్ పెడదాము, అందులో ఎటువైపు పక్షపాతం లేకుండా ఒక నిఖార్సైన నిజాయితీ అయిన న్యూస్ వస్తాయంటారు. అలాగే రాజకీయ రంగాన్ని శాసించాడు, పత్రికా రంగాన్ని ఇప్పటి వరకు ఈటీవీని కానీ కూడా ఒక అల్లుపెరగగా పాలించాడు. ఇలా ఎన్నో మంది మాలాంటి వాళ్ళకి, ఇప్పుడు ఒక ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది డైరెక్టర్లకి, తర్వాత యాక్టర్స్ కి, మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఎంతో మంది కొత్త వాళ్ళని గొప్ప గొప్ప సినిమాలు అందించాడు, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు అందించారు. ఎంతో మంది కుటుంబాలు, చిట్ ఫండ్స్ కావచ్చండి, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, పత్రికా రంగంలో జాబ్ చేసేవాళ్ళు కావచ్చు. సితారా, ఒకప్పుడు సినిమా రంగానికి భగవద్గీత లాంటి సితారా అన్న మ్యాగజైన్ మా అందరికి ఆ కవర్ పేజీ, ఆ లోపల విషయాలు తెలుసుకుంటుంటే ముచ్చటేసేది. అలాంటి ఉషా కిరణ్ లో నేను ఫస్ట్ టైం టీవీ రంగంలోకి ఎంటర్ అయింది సినీ మసాలా అనే ప్రోగ్రామ్. ఆయన నన్ను ఒకసారి కలిసినప్పుడు మీ ప్రోగ్రామ్ బాగుంది అని చెప్పడం నా జీవితానికి దొరికిన ఒక గొప్ప కితాబు లాంటిది అది. సో అలాంటి వ్యక్తి అంటే కొన్ని ఇలాంటివి పోతా ఉంటే, ఇప్పుడు మన సముద్రం దగ్గర లైట్ హౌస్లు ఉంటాయి చూడండి, ఆ లైట్ హౌస్ తిరుగుతా ఉంటే తెలిసిపోతా షిప్పులు రావడము, అది ఆ టైమింగ్స్ అలాంటిదంతా. అలాంటి వాళ్ళు, దీస్ పీపుల్ ఆర్ లైట్ హౌస్ లైక్ అండ్ ఎగ్జాంపుల్స్ లైక్. బాధేస్తా ఉంటది, ఆ పెన్ను మళ్ళీ ఎవరికి వస్తుంది, ఆ మెదడు మళ్ళీ ఎవరికి వస్తుంది, ఆ పోరాటం ఎవరికి వస్తుంది, ఆ నడక ఎవరికి వస్తుంది. అది ఉత్తేజ్ గారు, మీరు నటుడిగా బాగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత రామోజీరావు గారితో మీరు ఎప్పుడైనా పర్సనల్ గా ఇంటరాక్ట్ కలిసానండి. ఒకసారి మన ఫిలిం సంబంధించిన ఏదో ఒక మీటింగ్ జరిగిందండి, ఏదో ఫిల్మ్ సిటీలో. ఆ రోజు కలిసాను, బహుశా 1 year 2 years బ్యాక్ ఐ థింక్. ఇక ఆ తర్వాత నేను మళ్ళీ కలవలేదండి. ఆయన మీకు ఎప్పుడైనా మీ నటన విషయంలో చెప్పాను కదండి, నేను ఇప్పుడే చెప్పాను. ఆయన సినిమాల్లో, చిత్రం సినిమాలో యాక్ట్ చేశాను, పాడతా తీయగా సినిమాలో యాక్ట్ చేశాను. బట్ నా సినీ మసాలా ప్రోగ్రామ్ దాదాపు 300 ఎపిసోడ్స్ వరకు చేశాను. దాని గురించి చెప్పారు ఒకసారి ప్రత్యేకంగా, మీ సినీ మసాలా చూశాను, చాలా బాగుంది అని. అది చాలండి. ఆయన బిజీ లైఫ్ లో ఒక ప్రోగ్రామ్ చూడడం, అది మిమ్మల్ని ప్రశంసించడం, రైట్, ఆయన నుంచి ఒక ప్రశంస రావడం అంటే మామూలు విషయంగా అమ్మో కదా, చాలా అండి. నేను ఒకసారి ఎప్పుడో కర్ణాకర్ణిగా విన్నానండి, అది ఎంతవరకు. ఒకసారి ఇందిరాగాంధీ గారితో ఏదో ఇష్యూస్ రాజకీయ రంగంగా, పేపర్ కూడా మూత వేసే అలాంటి టైంలో ఒక 2-3 ఏళ్లకు సరిపడా పేపర్ కొనిపెట్టేసట్టండి. రేపు పొద్దున ఏ ప్రాబ్లం అయినా ఎదురవచ్చు, పేపర్ ఉంటే ప్రింట్ కి వెళ్తుంది అని. ఏం దురదృష్టం అండి. ఎన్ని అక్షరాలు పేరిస్తే ఒక పేపర్ అండి, ఎంతమంది వర్క్ చేస్తే, అంటే ఎంతమందితో ఆయన బాగుంటే, ఎన్ని సెక్షన్స్ తో ఆయన బాగుంటే ఒక డైలీ న్యూస్ పేపర్ బయటకు వస్తుంది. అవునండి. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
రామోజీరావు మరణం అందరినీ కుదిపేస్తోంది. ఒక వ్యాపార దిగ్గజం దివికెగిశారు. 1936